హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అనూష. నేను ఈరోజు మీకు చూపించే వంట బీరకాయ పచ్చడి. రోట్లో వేసి నూరితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మన టిఫిన్స్ అన్నంలోకి కూడా వేసుకోవచ్చండి. పచ్చడికి కావాల్సిన ఐటమ్స్: చిల్లీస్, బీరకాయలు, టమోటాలు. వాటర్లో బాగా క్లీన్ చేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల వరకు ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ముక్కలు బాగా మగ్గే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. రోట్లో వేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు నూరాలి. పచ్చడి రెడీ అయ్యాక ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ముందుగా ఆయిల్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు బాగా కాలనివ్వాలి. తాలింపు గింజలు వేసుకోవాలి. టేస్ట్ కోసం లైట్గా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు కాలిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం చిన్నులపాయి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కాలిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం కాలే వరకు ఉంచాలి. సో తాలింపు కూడా రెడీ అండి. పచ్చడిలో తాలింపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే పచ్చడి రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.